సీరియస్గా నెంబర్ 1 బోషుడ్ గాయ్. బ్రష్ చేసుకొని వచ్చేస్తా. పొయ్యి మీద పాలు పెట్టి బయటకు వచ్చాను కదా. పాలైతే చక్కగా తాగేశాడు. తను పాపం సగం ఊడ్చేసింది. నేను సెల్ఫీ తెచ్చేసాడు డాడీ, అక్కడ బాగుంటుంది. సో టిఫిన్ రెడీ, తినేయడమే. సెల్ఫీ స్టాండ్ అయితే ఆర్డర్ చేశానండి. అలా ఇంకా ఫైనల్ గిన్నెలు కూడా తోమేస్తే ఇంకా అయిపోద్దని చెప్పి ఇంక వీళ్ళు స్నానం చేస్తే పడుకుంటాడు కదా అని అంటున్నారు. ఫైనల్ ఎవరైనా ఇయ్యచ్చు అంటే అందుకే వేసేస్తుంది. ఏదో ముగ్గు పెట్టేస్తున్నాను. వచ్చేసాను. అప్పుడు స్నానం చేస్తానని చెప్పాను కదా, మామతో ఆడుకుంటున్నారు చక్కగా. హాయ్ చెప్పు. అగో వేసేసాం కూడా ఆల్రెడీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే డే ఇన్ మై లైఫ్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడే లేచి ఫేస్ వాష్ అయితే చేసుకున్నాం. మొహం కడుక్కపోతే వామ్మో అసలు కళ్ళు కూడా తెరవలేను. సో కవిత అయితే బయటని కూర్చుంది, చూపిస్తాను. వేహంతి గడ అయితే లేచి అప్పుడు మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. సో నా డే ఇన్ మై లైఫ్ నేను ఏమేమి చేస్తాను మొత్తం చూపిస్తాను, చేసేయండి. కవిత అయితే ఇప్పుడే లేచి ఎలా కూర్చుంది బ్రష్ చేయడానికి. సిదిస్ గాయ్ నెంబర్ 1 బోషుడ్ గాయ్. ఇప్పుడు బ్రష్ చేసుకొని చూపించేస్తాను. చూడండి ఎంత గలీజ్గా ఉందో. మళ్ళీ మొత్తం శుభ్రం చేసుకోవాలి. ఇంక లేచి అలానే వచ్చేసామన్నమాట. ఇప్పుడు ఇవన్నీ శుభ్రం చేసుకొని గడు వచ్చేసాడు. బాడికి ఫ్రెష్ అప్ చేసి పాలు పెట్టేసి తర్వాత టిఫిన్ తెచ్చి టిఫిన్ తినిపించేస్తే అయిపోద్ది. బ్రష్ చేసుకొని వచ్చేస్తా. సో ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకుని అయితే వచ్చేసాను. వేహంతి గడికి అయితే పాలు మరగబెట్టి పాలు తాగించేసి ఇంక స్నానం చేసి రెడీ అయిపోవాలన్నమాట. ఇక్కడ పూజ ఉంది, పూజకి అయితే వెళ్ళాలి. సో ముందైతే వాడికి పాలు తాగించేద్దాం. మార్నింగ్ లేచిన వెంటనే ఒక గ్లాస్ పాలు తాగించి టిఫిన్ తినిపించేస్తా. అప్పుడు తన టైమింగ్ అయిపోతే ఇంకేం ప్రాబ్లం ఉండదు అనమాట. ఆల్రెడీ డాడీ మార్నింగే మరిగించేసి వెళ్ళిపోయాడు అనమాట. ఇప్పుడు కొంచెం హీట్ చేసి వాడికి తాగిస్తే అయిపోద్ది. పొయ్యి మీద పాలు పెట్టి బయటకు వచ్చాను. బయటకు వచ్చి చూసేసరికి పొంగిపోయింది. అప్ప కాదు, చెల్లి టీ అడిగితే ఏం చెప్పాలి. ఓయ్ హలో 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 అమ్మమ్మ. కవిత అయితే మంచాన్ని సెట్ చేస్తుంది. ఇప్పుడు మేమిద్దరమేనమాట ఇంట్లో ఉండేది. సో మా ఇష్టం. డాడీ కూడా క్యాటరింగ్కి వెళ్ళిపోయాడు, మమ్మీ కూడా వెళ్ళిపోయింది. వేహంతి గడు బండి అండి, కాసేపు అయితే ఇంక బండి మీద సవారీ స్టార్ట్ చేస్తాడు. పాల మీద మేగడికి తీసుకుంటా. వేహంతికి అయితే నేను నలుగు పెడతాను. సో అందుకే మేగడ తీసుకొని ఒక దాంట్లో వేసుకుంటా. రోజు నలుగు పెట్టుకుంటా. ఇప్పుడు వాళ్ళకి తాగించేసి పని పూర్తి చేసుకోవాలి. ఇప్పుడే మా హస్బెండ్ ఫోన్ చేసి అయితే మాట్లాడిస్తాను. వేహంతి గాడికి చల్లారిపోతే పాలు తాగించేసి అయిపోయింది. ఫుల్ ఆకలి మీద ఉన్నట్టున్నాడు. ఇప్పుడే తిరిగి వచ్చాడు కదా, పాలు అయితే చక్కగా తాగేశాడు. ఇప్పుడు నెక్స్ట్ పని అయితే చేసి క్లీన్ చేసేసింది. నేను అక్కడికి వెళ్ళి వచ్చేలోపు ఇంకా నా పని అంతా అయిపోయినట్టే. ఇంకా బట్టలు వాష్ చేసుకోవాలి. ఇదైతే ఇల్లు తుడిచేస్తాను, అయిపోద్ది. నా మార్నింగ్ రొటీన్లో కూడా చెప్పాను కదా, మా చెల్లి ఉంటే నాకు అసలు పనే ఉండదని చెప్పి. తను పాపం సగం ఊడ్చేస్తుంది. నేను చేస్తాలా చెల్లి, నువ్వు పొద్దున్న చేస్తున్నావు కానీ అయితే ఊడుస్తున్నా. టిఫిన్ తినిపించేస్తే అయిపోద్ది. వాడు ఎప్పుడు ఈ చట్నీ తింటాడు. చలో తినిపించేద్దాం. మా వేహంతి తినిపించడానికి మాత్రం చాలా తిప్పలు అయితే పడాలన్నమాట. వాడికి ఎన్నో తిప్పలు పడి ఇడ్లీ అయితే తినిపిస్తాము. మ్యాక్సిమం ఇంట్లోనే చేసి పెడతాను. ఈరోజు మమ్మీ లేదు కాబట్టి తెచ్చేసాడు డాడీ, అక్కడ బాగుంటుంది. ఫైనలీ వేహంతి తినిపిస్తున్నాను. కన్నయ్య చూడండి వీడు ఎలా మూతంతా చేసుకుంటాడు అసలు తినాలంటే. టిఫిన్కి అయితే పవన్ అయితే ఫోన్పే చేస్తానన్నాడు. సో టిఫిన్కి అయితే బయలుదేరాను. మా ఇంటి దగ్గర పూజ అయింది, అందుకే బొట్టు పెట్టేశారు నాకు. హాయ్ చెప్పు.
టిఫిన్ షాప్కి అయితే వచ్చేసాను. వేహంతకాయలు ఇడ్లీ తెచ్చేసారు కాబట్టి ఇక్కడ పూరి దోశ ఉందంట ప్రస్తుతానికి. ఇంకా అవైతే తీసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాను. సో టిఫిన్ రెడీ, తినేయడమే. ఇంకా ఇప్పుడు తినేద్దాం అని చెప్పి అయితే పూరి అయితే ఓపెన్ చేసుకుని తింటున్నాను. ఈరోజు మీరు ఏం టిఫిన్ తిన్నారు అది కూడా కామెంట్ చేయండి. మాకు పూరి అంటే చాలా ఇష్టం. పూరి దోశ అయితే చెల్లి నేను వేసుకొని తినేస్తున్నాము. దానికి కాంబినేషన్ చట్నీ తెలుసు కదా. తినేసాక ఇంకేం పని చేసుకుని ఇబ్బంది ఏమి ఉండదు. పూరి అంటే పూరి కుర్మ ఉండాలి. ఆర్డర్ వచ్చింది, తీసుకోవడానికి వెళ్తున్నాం. ఆర్డర్ వచ్చిందని అన్నయ్యతో ఫోన్ చేశారు. అప్పుడు టిఫిన్ చేస్తున్నా అని చెప్పి సర్లే వెయిట్ చేస్తాలేరా అని చెప్పాడు. సెల్ఫీ స్టాండ్ అయితే ఆర్డర్ చేశానండి. ఎలా వస్తుందో ఏంటో మీకు కూడా చూపిస్తాను. స్టాండ్ పెట్టాము. ఇంటికి వెళ్ళేలోపు ట్యాప్ అయితే వచ్చింది. ఇంక చిందార వస్తుందని చెప్పి డైరెక్ట్గా బకెట్స్ అయితే మోస్తున్నాను. కవిత అయితే గిన్నెలు వేస్తున్నావు. నైట్ గిన్నెలు ఎన్ని ఉన్నాయో చూడండి. ఇప్పుడు వాటర్ అయితే కొన్ని బకెట్స్ మోసానో లేదో అంతలోపు అయితే లోపల నిండిపోయింది. ట్యాప్స్ వాటర్ కూడా పెద్ద దార వస్తుంది. ఇంకా డైరెక్ట్ పైప్ అయితే పెట్టేశాము. లేక ఈరోజే మోస్తున్నాను నేను. ఇంకా ఫైనల్ గిన్నెలు కూడా తోమేస్తే ఇంకా అయిపోద్ది అని చెప్పి చెల్లి తోమేస్తుంది. నేనైతే కడిగేస్తున్నాను. గిన్నెలు తోమిన వెంటనే వేహంత్కి స్నానం చేయించడం స్టార్ట్ చేసేసా. ఇంక వీడు స్నానం చేస్తే పడుకుంటాడు కదా అని మా చిన్నోడికి స్నానం చేయించేశాను. హాయ్ చెప్పు. హాయ్. ఇప్పుడు వీడికి రెడీ చేసి పడుకోబెట్టేస్తే బట్టలు ఉతుక్కోవాలి. మా వేహాంతికి స్నానం చేస్తే చాలు ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. అసలు రెడీ కూడా చేయనివ్వడు. సో అందుకే ఫాస్ట్గా వేసేస్తున్నాను. మోస్ట్లీ మా మమ్మీ రెడీ చేసుకుంటుంది, నేను చేయడం అయితే తక్కువ. సో వాడు దిష్టి చొక్క పెడుతున్నాను చూడండి ఎలా చూస్తున్నాడు. బొట్లు మాత్రం మంచిగా పెట్టించుకుంటాడు చిన్నప్పుడు లెక్క. అప్పుడు అలానే పెట్టించుకునేవాడు. మొత్తం పౌడర్ పడేశాడు. బాయ్ చెప్పేస్తున్నాను. నిద్రలోకి వెళ్ళిపోతా బాయ్ అంటున్నాడు. ఫైనల్లీ వేహంతికి కూడా పడుకోబెట్టేసి ఇంకా బట్టలు ఒకటి ఉంటే ఉతికేస్తాను. ఇంకా బట్టలు ఉతికిన తర్వాత ఏం చేస్తాను మీరు కంటిన్యూ చూడండి ప్లీజ్. పడుకున్నాడు. సో వాడిని అయితే కిందనే వేస్తాను, మంచం మీద వేస్తే ఇంకంతే సంగతి. ఇప్పుడు బట్టలు ఉతికేసుకుంటే ఇంక పని అయిపోద్ది. వెళ్ళండి అతని భర్త అండి. ఇంకేటి మా మరిది గారు. ఇప్పుడు వాళ్ళ పిల్లమేమో వాళ్ళ మొగుడికేమో ఇప్పుడు అది వేస్తుంది, ఇంజక్షన్ వేస్తుంది. పొట్టమే పొడిసేది చూడండి. దానికి ఏమి ఇంజక్షన్ లెటర్ వేయడం రాదు. ఇది ఎవరైనా వేసి వచ్చంట, ఎవరైనా వేయచ్చు అంట, అందుకే వేసేస్తుంది. కొంచెం నెమ్మదిగా ఇవ్వాలి. మొన్నటి వరకు మా పక్కింట అదిగో ఆ యాంటీ వేసేది. పిల్లడు రాగానే కూతుర్ని మర్చిపోయాడు. చూడండి, ఈరోజు పొల్లేసిన వీడియో చూపిస్తాను అందులో చూడండి. పెళ్ళానికే వేస్తాడు. బెల్లం ఇంజక్షన్ వేసుకున్నారు. వేహాంతికి స్నానం చేసి రెడీ చేయించిన గ్యాప్లో కవిత బట్టలు అయితే ఉతికేసింది. ఇంక నేను వెంటనే పిండి అయితే ఆరేసేస్తున్నాను. ఇంకేదైనా నిద్ర షేర్ చేసుకుంటే మనం ముందే చెప్పాం కదా అమ్మలేనప్పుడు. కొన్ని అది ఆరేసింది, ఇంక మిగతావి అయితే నేను ఆరేసేస్తున్నాను. తర్వాత ఇంక రోడ్డు కాడికి ముగ్గు పెట్టమని చెప్తుంది. నేను ఇల్లు తుడిచేస్తా అంతలోపు తడిగుడ్లు పెట్టి అని. ఇంక సర్లే అని చెప్పి నేనైతే బయట రోడ్డు అయితే కడిగేస్తున్నాము. మా ఇంటి దగ్గర అయితే ఏ రోజు ఆ రోజే అందరూ కడిగేసుకుంటారు. రోడ్స్ చాలా నీట్గా ఉంచుకుంటాము. నా ముగ్గు మాత్రం ట్రై చేయకండి, చేతపడికంటే దారుణం. నాకు అస్సలు ముగ్గులు రావు. ఏదో ముగ్గు పెట్టేస్తున్నాను. మొత్తానికి 8 చుక్కల ముగ్గు అయితే వేస్తున్నాను. మా తాతయ్య చూడండి నా దగ్గర ఎలా సలహాలు చెప్తున్నాడు, డైలాగ్స్ వేస్తున్నాడు. ఇలాగెయ్యు అలాగేయు అనుకొని. మీ దగ్గర కూడా మీకు ఇలా ఆట పట్టించే తాతయ్యలు ఉన్నారా? ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్ ఇంటి పని అంతా అయిపోయింది. మమ్మీ అయితే దానిమ్మ పళ్ళు అనేవి గింజలు ఓపెన్ ఒలిచి వెళ్ళిపోయింది తినమని చెప్పి. వేహంతికి అయితే జ్యూస్ చేసింది, మాకు మాత్రం ఇలా తినమంది. తినేసి స్నానం చేసేస్తే అయిపోతాయి. చెయ్యి అయితే వచ్చేసాను. అప్పుడు స్నానం చేస్తానని చెప్పాను కదా, లేదు ఇప్పుడు నేను చేస్తున్నకైతే 11 అయిపోయింది. పడుకుని పోయాము వేహంతి దగ్గర. అలాగా ఇంక నిద్ర వచ్చేసింది. సో స్నానం అయితే చేసేసాను. నేను పడుకున్న టైంలో మా చెల్లి అయితే వంట చేసేసింది, చూపిస్తాను చూడండి. అయితే పడుకొని లేచాడు, వాళ్ళ మామతో ఆడుకుంటున్నాడు చక్కగా. హాయ్ చెప్పు. చేసింది
రసం చేసింది. చికెన్ ఫ్రైలో అయితే చేసుకున్నాం మా ఇద్దరికి, సగం వేసేసాం కూడా ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడైతే స్నానం చేస్తాను, జడేసుకొని కాసేపు అలా టీవీ కానీ ఫోన్ కానీ చూసుకొని అన్నం తినేసి పడుకుంపోతా. ఈవినింగ్ అయితే బయటికి ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నా నేను చెల్లి. సండే కదా, మళ్ళీ 1 వీక్ అంతా కవిత చేతికి దొరకదు. సో అందుకే ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా తినేసి వద్దామని అనుకున్నాం. అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మా వీడియోస్లో ఏవైనా రాంగ్ అంటే మీకు నచ్చలేనివి ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కన్ఫామ్గా మేమైతే చేంజ్ చేసుకుంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.